తెలంగాణలోని పల్లెల్లో ప్రధాన సమస్యగా మారిన కోతులు రైతుల పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పల్లె సర్పంచ్ పోరులో అభ్యర్థులు తమను గెలిపిస్తే కోతులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మొలంగురి చిరంజీవి తన ప్రత్యేక విధానంతో ముందుకొచ్చారు. నామినేషన్ వేయకముందే కోతులను పట్టించడం ప్రారంభించారు. అలాగే తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో కోతులను పూర్తిగా తొలగిస్తానని, అందుకే తనకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా చిరంజీవి కోతులు పట్టే వ్యక్తితో సంవత్సరం పాటు ఒప్పందం కుదుర్చుకుని గ్రామంలోని కోతుల సమస్యను పరిష్కరించడానికి ముందస్తు చర్యలు చేపట్టారు అని తెలిపారు. ఓటింగ్ కోసం ఒక 3-4 రోజుల ముందు నుండే తిరుగుతుంటే కోతులు ఉన్నాయి. కోతుల నుండి ఎట్లయినా అలా ఇళ్ళలు పంటలు అవి ఇవన్నీ ఖరాబ్ చేస్తా ఉన్నారు. అవి అలాంటి విషయాలు నాకు తెలిసిన సొంత నిర్ణయం తీసుకొని కోతులను ఆయన తెలిసిన ఆయన పిలిపించి పట్టించడం జరుగుతుంది. నామినేషన్ ముందు 3 రోజుల నుండే పట్టిస్తున్నా. ఇప్పటికే 300 కోతులు పట్టించారు. రేపు ఇవాళ కానీ ఆయన 50 సంవత్సరం దాకా మనకు పడుతుంది. అట్లా నాకు మాట ఇచ్చిండు. దగ్గరుండి ఫోన్ నంబర్ కూడా చెప్తాడు. ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడ ఉన్నా కూడా ఆ ఫోన్ నంబర్ ఫోన్ చేస్తే తీసుకొచ్చి పడతాడు. అలా సంవత్సరం దాకా నా బాధ్యత. ఇవాళ నామినేషన్ వేసిన, నిన్న కూడా నామినేషన్ వేసిన. నేను మొలుగురు చిరంజీవి అభ్యర్థిని. తప్పకుండా నన్ను స్వీకరించి ఆశీర్వదిస్తారు. మా వెన్నపల్లి విలేజ్ కార్యకర్తలు అందరూ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్లకు ఆశీర్వదిస్తారని చెప్పి అభిమానిస్తున్నా. ఇంకా ఇలాంటి ఏ నిర్ణయమైనా కూడా, ఎలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సర్పంచ్ అయితే తప్పకుండా సహకరించి అందరికి ప్రతి ఒక్కరికి అన్న తమ్ముళ్ళ లెక్క మీ అందరికి దగ్గరుండి మంచి పని చేస్తా అని చెప్పి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. నేను మొలుగురు చిరంజీవిని. ఓటింగ్ కోసం ఒక 3-4 రోజుల ముందు నుండే తిరుగుతుంటే కోతులు ఉన్నాయి. కోతుల నుండి